మీకు తెలుసా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎలా తయారవుతాయో? మొదట క్రూడ్ ఆయిల్ని 350 నుంచి 400 డిగ్రీల సెల్సియస్ వేడి మీద కరగబెడతారు. దాన్ని డిస్టిలేషన్ కాలం అనే మిషన్లోకి ప్రవేశపెడతారు. అందులో అన్నిటికంటే పైభాగం నుండి వచ్చేది రిఫైనరీ గ్యాస్, అదే ఎల్పిజి గ్యాస్. దాన్నే మనం వంటకు వాడతాం. దాని తర్వాత వచ్చే గ్యాసోలిన్ నుండి వచ్చేది పెట్రోల్. దాన్ని మనం వాహనాలకు వాడతాం. తర్వాత వచ్చేది నాఫ్తా. దీని నుండి ప్లాస్టిక్ తయారవుతుంది. తర్వాతది పారాఫిన్. దీని నుండి వచ్చేది కిరోసిన్. ఆ తర్వాత డీజిల్. బస్సులు, లారీలు, డీజిల్ కార్లకు వాడతాం. ఆ తర్వాత ఫ్యూయల్. దీన్ని పెద్ద పెద్ద షిప్పులు, పరిశ్రమల్లో వాడతారు. తరువాతది లూబ్రికెంట్ ఆయిల్. దీని నుండి ఇంజిన్ ఆయిల్, లూబ్రికెంట్స్ తయారవుతాయి. చివరగా వచ్చేది బిట్యుమిన్. దీని నుండే తారు తయారవుతుంది. ఇవన్నీ మన లైఫ్లో ఓ భాగం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మన జీవన సరళి గందరగోళంలో పడిపోతుంది. కనుక వీటిని వృధా చేయకండి. జాగ్రత్తగా వాడుతున్న వారికి అభినందనలు. తెలుగు